నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బలా ఉంది. తాజాగా రాజ్యసభ సభ్యుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కొద్దిసేపటి క్రితం రాజీనామా చేసినట్టుగా మనకు ఒక వార్త అయితే అందుతుంది. అసలు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడంటారు? అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత నమ్మకస్తుడే కాదండి, వాళ్ళ కుటుంబానికి చాలా శ్రేయోభిలాషి. చాలా కాలంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన చాలా జెంటిల్మెన్. అసలు పొలిటికల్కి అసలు ఫస్ట్ టైం ఆయన పాలిటిక్స్లోకి డైరెక్ట్గా రావటం. ఆయన ఒక శ్రేయోభిలాషిగా తెర వెనుక ఉండే మనిషే, కానీ ఫస్ట్ టైం రాజ్యసభకు వచ్చినా కూడా లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఆయన అన్నీ కూడా చాలా ఒక రకమైనటువంటి డీసెంట్ పొలిటికల్గా వెళ్ళే తత్వం. ఆయన సాత్వికుడు. ఓకే. అయితే ఏం జరిగిందంటే, ఎంత సాత్వికుడు లేకపోతే ఎంత విశ్వసనీయమైన వ్యక్తి అంటే, 2 కోట్ల రూపాయలు వాచి జడ్జి గారి అబ్బాయి పెళ్లికి బహుకరించడానికి ధర్మారెడ్డి గారిని ఉపయోగించారు. అవును. టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి గారిని. వారితో పాటు పక్కన వెళ్ళింది కూడా ఈయనే అండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే. తర్వాత ఈ మధ్యలో కూడా ఒక జడ్జి గారి అబ్బాయి పెళ్లికి ఒక 2 వారాల క్రితం టీటీడీ పురోహితుల్ని ఎంబడబెట్టుకుని ఒక ప్రత్యేక బృందాన్ని పెట్టుకుని అదే ధర్మారెడ్డి గారి వెంట వెళ్ళాడు. అంటే తెర వెనుక పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన కార్యక్రమాలన్నీ చక్కబెట్టే వ్యక్తి, అంత విశ్వసనీయత కలిగిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన గత కొంతకాలంగా పొలిటికల్గా వీళ్ళు ఏంటంటే ఈ మధ్యలో మార్పులు చేర్పులు చేసే భాగంగా ఈయన్ని నెల్లూరు లోక్సభ నుంచి కంటెస్ట్ చేయమన్నారు. ఆయన కూడా చేయటానికి సిద్ధమే, దానికేం తగ్గే మనిషి ఏం కాదు. ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి ఫైనాన్సర్లో ఈయన కూడా ఒక ముఖ్యుడు. ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తుల్లో ఈయన కూడా ఒక ప్రధానమైన వ్యక్తి. అయితే చేయటానికి ఒప్పుకుంటే ఆయన కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని తనకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని, అంటే ప్రజా వ్యతిరేకత లేని వ్యక్తుల్ని, కొంచెం ప్రజలతో సౌమ్యంగా ఉండి ప్రజల నుంచి సానుకూలత ఉన్న అభ్యర్థులు కొంతమంది ఈయన సజెస్ట్ చేశాడు. ఆ మార్పులకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయనకు కొంతమంది అనుయాయులు ఉన్నారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు వ్యతిరేకమా అనుకూలమా అనవసరం, ఆయనకు వాళ్ళు ఉండాలి అక్కడ. కాబట్టి అందులోనూ నెల్లూరులో చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే మొత్తం పెద్దారెడ్డిలు మొత్తం ఎదురు తిరిగారు, ఒకళ్ళొకళ్ళుగా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా పరిస్థితి, ఆయన్ని కూడా మళ్ళీ అసెంబ్లీకి చేయమంటున్నారని. ఆయన కూడా పెద్ద సుముఖంగా లేడనే చెప్తున్నారు. అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆ గతంలో తెలుగుదేశం టైంలో కూడా చాలా ప్రముఖంగా వెళ్ళిపోయిన వ్యక్తి, అనేక పోస్టులు చేశాడు ఆయన. బహుశా మరి ఆయన కూడా తెలుగుదేశం వైపుకి మొగ్గుతాడని చెప్తున్నారు, ఇక్కడ ఇమ్మలేకపోతున్నారని. అయితే ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఇంత కఠిన వైఖరి తీసుకున్నారో మనకు అర్థం కాదు. అన్ని విధాలా కూడా పార్టీ పట్ల కానీ ఆయన పట్ల కానీ వ్యక్తిగత విధేయత కానీ విశ్వాసంలో అసలు తిరుగులేని వ్యక్తి. మరి ఆయన దాదాపు 10-15 రోజుల నుంచి ఇప్పుడు మీరు చెబుతున్న విషయం మీద వాదోపవాదాలు జరుగుతున్నాయండి జిల్లాలో. ఓకే. కానీ ఆయనకున్న ప్రాధాన్యత దృష్ట్యా ఆయన్ని వదులుకోడు అని కూడా కొంతమంది అనుకున్నారు. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటం శ్రీధర్ రెడ్డిని వదులుకోవచ్చు, ఇంకెవరినన్నా వదులుకోవచ్చు ఆ జిల్లాలో, కానీ ఈయన్ని మాత్రం వదులుకోడు. ఎందుకంటే ఈయనకి చాలా నమ్మకస్తుడిగా ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా వీళ్ళకి శ్రేయస్సు కోరుతున్నాడని. కానీ ఇవాళ అది కూడా అనేటప్పటికి నిజానికి నాకు కూడా చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది ఈ మార్పు. బహుశా ఇక అది ఆదాల కూడా ఎంతకాలం ఉంటాడనేది మనం ఏం చెప్పలేమండి. తర్వాత రెండోది ఏంటంటే, ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా కూడా ఇప్పుడు పరిస్థితిని బట్టి అయితే ఆయన కూడా చేయడు. ఎందుకంటే మొత్తం జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోద్ది. వేమిరెడ్డి గారు కనుక పార్టీ రిజైన్ చేసి పదవికి కూడా రాజీనామా చేశాడు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. ఇక ఆయనకి వైరాగ్యం వచ్చేసిందండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత, అంతకుముందు అంటే ఆయన ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, వాళ్ళ కుటుంబంలో వ్యక్తి అనుకున్నాడు, కానీ దగ్గరగా చూసిన తర్వాత ఇవాళ ఆయనకి కూడా వైరాగ్యం వచ్చి ఇక రాజకీయాలు ఈ పార్టీ కానీ వదిలాడంటే ఇంకో పార్టీ కూడా చేరే మనిషి కూడా కాదండి నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఆయనకి ఇక రాజకీయాల్లో ఈ చూసిన మీదట వైరాగ్యం వచ్చి ఆయనకి ఎడ్యుకేషన్ సంస్థలు అవి ఉన్నాయి, అవి నడుపుకుంటాడు ఇతర వ్యాపారాల్లో. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గడసరితనానికి కూడా మనకి ఉదాహరణ అనుకోవాలి. ఇంత సాత్వికుడైన నమ్మకస్తుడైన వ్యక్తిని పార్టీలోంచి ఎన్నికల ముందు పోగొట్టుకోవటం అనేది. ఎప్పుడైనా ఎన్నికల ముందు పార్టీని ఇంకా పటిష్టం చేసుకోవాలి, కానీ ఇక్కడ రివర్స్ నడుస్తుందండి, రివర్స్ టెండరింగ్ లాగానే. ముఖ్యులైన వాళ్ళందరూ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక మరి ఈయనకి నమ్మకంగా మిగిలేది ఎవరు?
ఇక ఆలోచించుకోవాల్సిందే. కాబట్టి ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇష్యూ కూడా అవును, ఒంగోలుది ఇదే పరిస్థితి అండి. దాదాపు వీళ్ళిద్దరితో ఒకటే స్టేచర్. సుధాకర్ గారు కుటుంబ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నిట్లో తలదోర్చరు. ఎవరిని పడితే ఆయన తిట్టమని, తిడితే ఓటు సీట్లు ఇస్తానంటే తిట్టే రకాలు కాదు. వాళ్ళు నమ్మకంగా చేస్తారు చేసినంతకాలం. లేదు నీకు వాళ్ళ మీద నమ్మకం లేదు, నీకు ఏమైనా అనుమానాలు వచ్చినాయి, అపోహలు వచ్చినాయి, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు గౌరవంగా. అంతేగాని వచ్చి కాళ్ళు పట్టుకుని నన్ను పార్టీలో కొనసాగించమని అడిగే వ్యక్తులైతే కాదు.